గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి గురైన కిరీటాల విలువ సుమారు 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుందని తీతిదేయువు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆలయంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదన్న వాదనల్ని ఖండించిన ఆయన మొత్తం 12 నిఘా నేత్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫుటేజ్ ఆధారంగా అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించేలా చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి మొత్తం 12 సీసీటీవీ కెమెరాలు అన్నీ కూడా సరిగా పనిచేస్తున్నాయి. అన్ని కెమెరాస్ నుంచి వీడియో ఫీడ్ చూసుకొని కొంత ఎక్సైజ్ ఇప్పటికే విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్రైమ్ స్టాఫ్లో ఉన్నటువంటి అధికారులు ఎగ్జామిన్ చేశారు. కొంత ఇన్ఫర్మేషన్ వారి దృష్టికి వచ్చింది. ఆ మూవ్మెంట్, సస్పీషియస్ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఎప్పటి నుంచి ఉన్నదో, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏ విధంగా జరిగింది, ఇవంతా కూడా వాళ్ళు స్టడీ చేసుకుంటున్నారు. బహుశా ఈ 2 రోజుల్లో ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఒక క్లియర్ కట్ ఫైండింగ్కి రావడం జరుగుతుంది. టోటల్ 1351 గ్రామ్స్ వెయిట్ ఆ 3 కలిపి కూడా, కాబట్టి అప్రాక్సిమేట్లీ 40-50 lakhs వాల్యూ ఉండొచ్చు అనేది అంచనా వేశారు.